రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఇది హనుమంతుని పాట. ఏ తీరుగనను దయచూపెదవో ఇనవంశోత్తమ రామ, నా తరమా భవ సాగర మీదను నలినదళేక్షణ రామ. ఇది రాముని పాట. దేవదేవ ధవలాచల మందిర గంగాధరా హర నమో నమో, దైవతలోక సుధాంబుది హిమకర లోక శుభంకర నమో నమో. ఇది శంకరుని పాట. ఏంది ఇవాళ శృతి అన్ని దేవుళ్ళ పాటలే వాడుతుందని చూస్తున్నారా? ఏం లేదుల్లా, దేవుని భక్తున్నోళ్ళు ఊకే ఇట్లా దేవుళ్ళ పాటలు వాడినట్టు ఒకసారి ఇంకోసారి పేరును సుతం సేమ్ ఇట్లనే పొద్దుకు 10 మాటలు తలుచుకుంటున్నాడు. ఆ సాగు ముచ్చటేందో చూద్దాం పారి. తెల్లారి లేచింది మొదలు పొద్దు మీకు పండుకునేదాకా అంతెందుకు నిద్రల సుతం ఊకే రామ కృష్ణ అని ఎవరు తలుచుకుంటారు? బాగా భక్తున్నోళ్ళు, లేదంటే రేపో మాపో అనేటట్టు ఉన్నోళ్ళు తలుచుకుంటారు. అచ్చం గట్లనే తెలంగాణ సీఎం రేవంత్ సార్ సుతం ఏడికి పోయినా ఏ సభ అయినా ఎవరితోటి మాట్లాడినా తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ సార్ పేరునే తలుచుకుంటున్నాడు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినా కేసీఆర్ సార్ గురించే మాట్లాడుతున్నాడు. మూసీ నది యాత్రకు పోయినా కేసీఆర్ సార్ పేరే తలుచుకుంటున్నాడు. నిన్న వరంగల్ మీటింగ్ లా ఇవాళ ఎములాడలా మాట్లాడితే సుతం మాటకు ముందుగాల 3 సార్ల, మాట అయిపోయినాక 3 సార్ల కేసీఆర్ పేరు తీయనిది నోట్లకెళ్ళి మాటనే వెళ్తలేదు రేవంత్ సార్ కు. తిన్నా తాగినా నిద్రపోయినా ఏడికన్నా పోయినా ఒక్క తీరుగా కేసీఆర్ సార్ పేరునే కలవరిస్తున్నాడు. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా స్వామి, రా వచ్చి కూర్చుందాం, రా నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం, ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం. చూసిరు కదా ఏడికి పోయినా అసలు ముచ్చట పక్కకు పెట్టి కేసీఆర్ సార్ పేరునే జపం చేసినట్టు చేస్తున్నాడు. పాపం కేసీఆర్ సారును అసెంబ్లీకి రమ్మని డేట్ ఫిక్స్ చేయమని అడుగుతున్నాడు. అవుగాని ఓ రేవంత్ సారు యాది మర్చిపోయినవా ఏంది? నువ్విప్పుడు అధికారంలో ఉన్నావు, తెలంగాణకు నువ్వే ముఖ్యమంత్రివి, అసెంబ్లీకి డేట్ ఫిక్స్ చేయాల్సింది నువ్వే. నువ్వు డేట్ ఫిక్స్ చేస్తేనే అసెంబ్లీకి కేసీఆర్ సారైనా మీ పార్టీ ఎమ్మెల్యేలైనా వేరే పార్టీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవ్వరైనా వస్తారు. డేట్ ఫిక్స్ చేయనికే కేసీఆర్ సార్ ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోలే కదా, మీరే కూర్చుంటిరి. మీరు చేసే పనిని సుతం దిగిపోయిన ముఖ్యమంత్రిని చేయమంటారేంది సారు? అవుగాని ఓ రేవంత్ సారు, నువ్వు ఇట్లా పొద్దుకు 3 సార్ల కేసీఆర్ సార్ పేరును దలుచుకుంటుంటే జనాలకు ఒక డౌట్ కొడుతున్నది. అదేంటిదంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా, ఆయన పేరు ఏడైన పడకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్కను మొల్వకుండా చేస్తా, కేసీఆర్ ను మర్చిపోయేటట్టు చేస్తా అని నువ్వే అంటివి. అందరికన్నా మోదాలు నువ్వే మర్చిపోలేకపోతుంటివి. నిన్న వరంగల్ సభల 50 నిమిషాలు మాట్లాడితే 45 సార్ల కేసీఆర్ పేరును కలవరిస్తివి. ఏందో ఏమో సారు, మీరు ఏ మాట ఇచ్చినా దాని మీద నిలబడరు, అన్ని గిట్లనే చేస్తారు అని అనుకుంటున్నారు జనాలు.